మీరు డెవాప్స్ కోర్స్ కంప్లీట్ చేసినా లేక డెవాప్స్ కోర్స్ చేస్తూ ఉన్నట్లయితే ఈ టిప్స్ మీకోసం. వెల్కమ్ టు తెలుగు టెకీస్. నా పేరు ఏఆర్ శంకర్. ఈ వీడియోలో మనం వచ్చేసి ఏ ట్రిక్స్ ఫాలో అయితే మనము కొంచెం తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాము. అండ్ ఇక్కడ చెప్పబోయే పాయింట్లు వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది మనకు తెలిసినట్లే ఉంటుంది కానీ చాలామంది ఇంప్లిమెంట్ చేయరు. సో నేను చెప్పిన పాయింట్స్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీరు అనుకున్న దానికంటే తొందరగా జాబ్ తెచ్చుకోవచ్చు. ఓకే, ట్రస్ట్ మీ అండ్ లెట్స్ జంప్ ఇన్. ఫస్ట్ థింగ్ వచ్చేసి వెన్ టు అప్లోడ్ మై రెజ్యూమ్. ఓకే, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత చాలా మందికి ఉండే క్వశ్చన్ వచ్చేసి ఓకే, నేను వచ్చేసి కోర్స్ సరిగ్గా వినలేదు, లేదంటే కోర్స్ ఇంకా నేను ప్రిపేర్ అవ్వలేదు. సో లెట్ మీ ప్రిపేర్ ఫర్ నెక్స్ట్ 15 to 20 డేస్, తర్వాత నేను రెజ్యూమ్ అప్లోడ్ చేస్తాను అని అనుకుంటారు. ఇంకొందరు ఏమనుకుంటారంటే ఓకే, 2.5 months ఆర్ 3 months నేను కోర్స్ చేశాను, టైర్డ్ అయిపోయాను, ఒక 1 week బ్రేక్ తీసుకొని తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటాను, లేకపోతే 10 days బ్రేక్ తీసుకొని తర్వాత రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటాను అని అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రైట్ చాయిస్. ఎందుకు అంటే మీరు ఎంత డిలే చేస్తే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు తెలిసిన నాలెడ్జ్ అనేది అంత డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఎందుకు చెప్తూ ఉన్నానంటే మీరు కోర్స్ కంటిన్యూస్గా అటెండ్ అవుతూ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ పర్ డే 1 hour ఆర్ 2 hours క్లాస్కి ఎంగేజ్ అయి ఉంటారు. అట్ ది సేమ్ టైం దాన్ని ప్రాక్టీస్ చేసేదానికి ఇంకో 1 hour ఆర్ 2 hours ఎంగేజ్ అయి ఉంటారు. ఆల్మోస్ట్ మీకు తెలియకుండా 3 to 4 hours పర్ డే ఈ కోర్స్ గురించి ఎంగేజ్ అయి ఉంటారు. కానీ మీరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంత టైం స్పెండ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. ఒకవేళ మీరు కోర్స్ టైంలో కూడా 3-4 hours స్పెండ్ చేయలేని వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత అస్సలు చేయలేరు. మీ గోల్ వచ్చేసి డెవాప్స్ మీద జాబ్ తెచ్చుకోవాలి అన్నది కాబట్టి ఫస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. ఒకసారి మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత యూ విల్ బి బిహైండ్ విత్ ఇంటర్వ్యూస్ వస్తూ కాల్స్ వస్తూ ఉంటే మీకు తెలియకుండా మీరే ఆ ఫ్లోని అట్లే కంటిన్యూ చేస్తారు. అంటే లెర్నింగ్ ప్రాసెస్ అనేది స్టాప్ చేయరు. కాబట్టి ఇట్స్ బెటర్ టు స్టార్ట్ అప్లోడ్ యువర్ రెజ్యూమే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ టు అప్లోడ్ రెజ్యూమ్. ఇక్కడ వచ్చేసి మనకు చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. అది వచ్చేసి నౌకరీ, మానిస్టర్ అండ్ ఎక్స్పెషల్లీ నేను వచ్చేసి లింక్డ్ఇన్ ప్రిఫర్ చేస్తాను. ఒకవేళ మీకు లేనట్లయితే లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఇట్స్ బెటర్ టు సర్చ్ జాబ్ ఇన్ లింక్డ్ఇన్. అవి కాకుండా ఫ్రెండ్స్ రెఫరల్స్ ఉంటాయి, కొన్ని ఫోరమ్స్ ఉంటాయి. ఇక్కడంతా మీరు ఎంగేజ్లో ఉన్నట్లయితే మీ రెజ్యూమ్ రీచబిలిటీ అనేది కంపెనీస్కి చాలా ఈజీ ఉంటుంది. బట్ లక్కీ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఇండియాలో డెవాప్స్ మార్కెట్ అనేది చాలా హ్యూజ్గా ఉంది. కాబట్టి మేబీ మీరు మానిస్టర్, నౌకరీలో అప్లోడ్ చేసినా కానీ యూ విల్ గెట్ సఫిషియంట్ కాల్స్. ఇఫ్ ఐ ఆమ్ నాట్ రాంగ్, పర్ మంత్ మీరు వచ్చేసి ఒక 10 ఇంటర్వ్యూస్ వరకు ఈజీగా అటెండ్ అవ్వచ్చు, విచ్ మీన్స్ దట్ పర్ వీక్ 2 to 3 ఇంటర్వ్యూస్. ఇట్ ఈస్ వెరీ గుడ్, ఐ కెన్ సే. ఓకే, నెక్స్ట్ థింగ్ వేర్ టు గెట్ రెజ్యూమ్ టెంప్లెట్స్. ఇన్ కేస్ మీరు వచ్చేసి నేను రెజ్యూమ్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను బట్ ఐ డోంట్ నో హౌ టు ప్రిపేర్ మై రెజ్యూమ్ అన్నట్లయితే ఓకే, ఇక్కడ వచ్చేసి నేను మీకు ఒక హెల్ప్ చేయగలను. మా వెబ్సైట్ ఉంది. ఓకే, ఇక్కడికి వెళ్ళేసి సో courses.veloxy.in. ఓకే, ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి డెవాప్స్ మోడల్ రెజ్యూమ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మేము ఇందులో అట్లీస్ట్ 50+ టెంప్లెట్స్ పెట్టాము. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ లింక్ వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, దెర్ వోంట్ బి ఎనీ ఛార్జెస్. ఆల్రైట్, ఇక్కడ నుంచి మీరు రెజ్యూమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు తెలిసిన పాయింట్స్ని మీకు తగ్గట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే హూ అప్లోడ్ రెజ్యూమ్ ఫస్ట్ దే గెట్ జాబ్ ఫస్ట్. ఓకే, ఇది నేను చాలాసార్లు చూశాను అనమాట. ఐ హ్యావ్ బీన్ ఇన్ ద ట్రైనింగ్ ఫ్రమ్ పాస్ట్ 8 years. ఓకే, చాలామంది ఏమనుకుంటారంటే ఓకే నేను బెస్ట్గా చదువుతున్నాను, ఓకే ఐ విల్ గెట్ ఏ జాబ్ ఫాస్ట్. నో. ఓకే, నువ్వు ఎంత బెస్ట్గా చదివినా, ఎంత బెస్ట్గా ప్రిపేర్ అయినా కానీ నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే కదా నీ స్కిల్ని బయట పెట్టేది. చాలామంది ఏం చేస్తారంటే ఓకే ఐ విల్ అప్లోడ్ రెజ్యూమే లేటర్ అని డిలే చేస్తారు. ఓకే, ఎవరైతే ఫస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే కొద్దీ ఈ లెర్నింగ్ ఫ్లో అనేది ఎలా అనేది తెలుస్తుంది. లేకపోతే మీకు లెర్నింగ్ ఫ్లో అనేది అర్థం కాదు. నేను ఈ టూల్ చదవాలా లేదా, ఈ టూల్ గురించి చదవాలి అనుకుంటే ఎంత డెప్త్గా చదవాలి. ఒకవేళ జెంకిన్సే ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుంటూ ఉన్నాను. జెంకిన్స్ ఒక్కటి చదవాలంటే ఈవెన్ 2 months పడుతుంది. ఈవెన్ ట్రైనర్ చెప్పాలనుకున్నా 2 months పట్టుద్ది. బట్ డూ వీ రియల్లీ నీడ్ టు డీల్ విత్ దట్ సచ్ డీప్? అది పాయింట్ అనమాట. అది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఓన్లీ ఇఫ్ యూ స్టార్ట్ అటెండింగ్ ద ఇంటర్వ్యూస్. కాబట్టి హూ అప్లోడ్ రెజ్యూమ్ ఫస్ట్ దే విల్ హ్యావ్ మోర్ క్లారిటీ వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్, వాట్ షుడ్ ఐ నీడ్ టు లర్న్. ఓకే, అది వచ్చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్ రీడ్ యువర్ రెజ్యూమే. చాలామంది రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళ రెజ్యూమ్ని రీడ్ చేయరు. అంటే ఓకే నేను ఏ రెజ్యూమ్ అప్లోడ్ చేశాను అన్నట్టు. ఎందుకంటే మీరు ఒకసారి రెజ్యూమ్ని రీడ్ చేసినట్లయితే యూ విల్ గెట్ దట్ వాట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ యూ కెప్ట్. ఓకే, ఒకసారి ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేయాలనేది కూడా యూ విల్ హ్యావ్ ఏ లాజికల్ ఫ్లో. లేకపోతే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీ రెజ్యూమ్ నుంచే మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో ప్లీజ్ రీడ్ యువర్ రెజ్యూమే. నెక్స్ట్ థింగ్ స్క్రిప్ట్ యువర్ కామన్ ఆన్సర్స్.
చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. ఓకే, రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు. బట్ యు నో దట్ దీస్ ఆర్ ద డెఫినెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాళ్ళు ఆ క్వశ్చన్స్ కంపల్సరీ అడగనే అడుగుతారు అన్నట్టు మీకు తెలిసి ఉంటుంది. బట్ యూ డోంట్ ప్రిపేర్ అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు స్క్రిప్ట్ యువర్ కామన్ ఆన్సర్స్. ఒకవేళ తెలియకపోతే మీరు వచ్చేసి వాటి గురించి తెలుసుకొని ఒక స్క్రిప్ట్ రాసుకోండి, చదవండి 1-2 సార్లు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి. దెన్ యూ విల్ గెట్ ఏ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. మీకు తెలియడం వేరు, ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు అనమాట. మీకు తెలిసినా కానీ యూ డోంట్ నో హౌ టు ఫార్మ్ ద వర్డ్స్ అనేది లేకపోతే యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఆర్ ఎక్స్ప్లెయిన్. సో మీరు ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు యూ విల్ నో హౌ టు డెలివర్ దట్ కంటెంట్ అనమాట. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ వచ్చేసి నేను సమ్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్స్ ఇక్కడ పెట్టాను. సో టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ అని కానీ, లేదంటే వాట్ ఆర్ యువర్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్, టెల్ మీ అబౌట్ యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్, వాక్ త్రూ విత్ యువర్ రెజ్యూమ్, explain about your tool set which used in your project, what do you do daily in your office, what is your team size, how many environments do you have, how many servers do you use in your project, how many cluster setups are there. Like this చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. మేము మా కోర్సులో డిస్కస్ చేసే సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇక్కడ పెట్టాము. బట్ ఎనీవే ఇలా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి మీరు ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్లలో అట్లీస్ట్ 4 or 5 డెఫినెట్గా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఉంటాయి అన్నమాట. మీరు ఇవి వచ్చేసి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగితే మీ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది స్మూత్గా స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది బాగా మీరు 3 or 4 క్వశ్చన్స్ స్టార్టింగ్లో బాగా చెప్పాను అని అనుకోండి, మీ ఎనర్జీ లెవెల్ అనేది డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మీరు నెక్స్ట్ చెప్పబోయే ఆన్సర్స్ కూడా కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తారు. ఒకవేళ ఫస్ట్ ఇనీషియల్గా అడిగిన 3 to 4 క్వశ్చన్సే మీరు కాన్ఫిడెంట్గా లేకపోతే కరెక్ట్గా సమాధానం చెప్పలేకపోతే మీకేమనిపిస్తుంది అంటే ఓకే నేను సరిగ్గా చెప్పలేదు, ఈ ఇంటర్వ్యూ పోయింది, నెక్స్ట్ ఆన్సర్స్ నేను కరెక్ట్గా చెప్పినా కానీ వీళ్ళు నన్ను తీసుకోరు అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ థింకింగ్ తోటి మనం ప్యానిక్ స్టేట్లో ఇంటర్వ్యూ చేస్తే యూ నెవర్ ఎవర్ క్లియర్ ద ఇంటర్వ్యూ ఇన్ ద ప్యానిక్ స్టేట్. కాబట్టి సో మనం స్క్రిప్టింగ్ ప్రిపేర్ చేసుకోవడం ఇట్స్ ఏ బెస్ట్ సొల్యూషన్. ఆల్ రైట్, నెక్స్ట్ థింగ్, డోంట్ రన్ బిహైండ్ జాబ్ డిస్క్రిప్షన్. చాలామంది చేసే మిస్టేక్ ఇదే అనమాట. సో నువ్వు వెళ్ళి నౌకరీలోకి వెళ్ళి జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే వాళ్ళు వచ్చేసి ఒక 10 టూల్స్ అడిగింటారు. ఓకే నాకు 4 టూల్సే తెలుసు, మిగతా 6 టూల్స్ నేర్చుకోవాలి. ఓకే నేర్చుకుంటారు, మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేస్తారు, ఇంకో 2 టూల్స్ ఎక్స్ట్రా వచ్చింటాయి, మళ్ళీ నేర్చుకుంటారు, ఇంకా మళ్ళీ వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీరు వచ్చేసి ఒక ఫోబియాలో ఉంటారు, నాకు ఇంకా తెలియదు లేకపోతే మార్కెట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నట్టు అనమాట. డెవాప్స్లో వచ్చేసి 100+ టూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎన్ని టూల్స్ ఉన్నాయో. వీటన్నిటిని నేర్చుకోవడం ఎవడి వల్ల సాధ్యం కాదు. ఇప్పుడు క్లౌడ్ వచ్చేసి ఇక్కడే చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్, క్లౌడ్ వచ్చేసి అమెజాన్ ఉంది, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది, జీసీపీ ఉంది. ఓకే 3 నేర్చుకోలేం కదా, ఎనీ వన్ ఆఫ్ దీస్ టూల్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇట్. అట్లే ఇక్కడ చూస్తే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో జెంకిన్స్, టీమ్ సిటీ, బడీ బిల్డ్, సర్కిల్ సిఐ, ట్రావెల్ సిఐ, ఇలా చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ నేర్చుకోలేం కదా, ఏదో ఒకటి అనమాట. సో వీటిల్లో మనం వచ్చేసి ఒక్కొక్క సెగ్మెంట్లో ఒక్కొక్క టూల్ నేర్చుకోవాలి అంతే. వాళ్ళు అది యూజ్ చేస్తారా లేదా అనేది సెకండరీ. మీరు నేర్చుకున్నట్లయితే ఇట్ ఈజ్ ఈజీ టు టెల్ దట్ ఓకే నాకు ఈచ్ సెగ్మెంట్లో ఒక టూల్ తెలుసు. ఓకే వాళ్ళు వేరేది వాడుతున్నా కానీ దే విల్ యాక్సెప్ట్ ఇఫ్ యూ సే దట్. ఓకే అందు గురించి నెవర్ ఎవర్ రన్ బిహైండ్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఒకవేళ మీరు అలా రన్ చేస్తూ ఉన్నట్లయితే ఈవెన్ ఆఫ్టర్ 5 years తర్వాత కూడా నేను అడిగితే మీరు ఇంకా ఇంటర్వ్యూస్కు ప్రిపేర్ అవుతున్నానే చెప్తారనమాట. డోంట్ బీ ఇన్ దట్ స్టేట్. సో ఫస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు తెలిసినటివే కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. బట్ ఈచ్ సెగ్మెంట్లో ఒకటి తెలిస్తే యూ విల్ బీ హ్యాండిల్ ఇంటర్వ్యూ బెటర్. ఎందుకంటే కంప్లీట్ సిఐసిడి పైప్ లైన్లో ఈచ్ సెగ్మెంట్లో ఒక్కొక్కటి తెలియాలి. ప్లాన్లో కానీ బిల్డ్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, డిప్లాయ్, ఆపరేట్, కంటిన్యూస్ ఫీడ్బ్యాక్, ఈచ్ సెగ్మెంట్లో ఒక్కొక్క టూల్ తెలిస్తే వీ కెన్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమ్ అనేది ఎప్పుడూ 100% కంపెనీ రిక్వైర్మెంట్కి సూటబుల్ కాదు, ఎస్పెషల్లీ డెవాప్స్లో. ఓకే ఒక 60 to 70% మ్యాచ్ అయినా కానీ దే ఆర్ రెడీ టు టేక్ ద ఇంటర్వ్యూస్, దే ఆర్ రెడీ టు ఆఫర్ యూ ఇఫ్ యూ ఆన్సర్ 60 to 70%. ఓకే అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఒక టూల్ తెలిస్తే ఇంకో టూల్ని ఎలా హ్యాండిల్ చేయడం అనేది ఈజీ అనమాట. ఓకే లాజికల్ ఫ్లో అనేది సేమే. ఇన్ కేస్ నాకు జెంకిన్స్ తెలిస్తే సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ టీమ్ సిటీలో కూడా చేయాలేమో, ట్రావెల్ సిఐలో కానీ, బ్యాంబోలో కానీ, సర్కిల్ సిఐలో కానీ, ఇక్కడ ఏదైనా కానీ అదే లాజికల్ ఫ్లో ఉంటుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థింగ్, ప్రిపేర్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. ఇది వచ్చేసి కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్. ఓకే ఎందుకు ఆఫ్టర్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి, మనం ముందుగా కదా ఇంటర్వ్యూ చేసేదంటే లేదు, మనం అంటిల్ అన్లెస్ యూ గెట్ ఏ జాబ్ యూ షుడ్ ప్రిపేర్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. ఆఫ్టర్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటర్వ్యూలో
అడిగిన క్వశ్చన్స్ మనకు తెలియనేటివి ఉంటే అవన్నీ నోట్ చేసుకుంటాము. సెకండ్ థింగ్ వచ్చేసి తెలిసినటివి ఉంటే ఇంకా బెటర్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది రివ్యూ చేసుకుంటాము. దానివల్ల ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఎలా చెప్పాలి అండ్ ఈ క్వశ్చన్స్కి మనకి ఏవైతే తెలియదో ఆ క్వశ్చన్స్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి అనేది తెలుస్తుంది. ఈ విధంగా మీరు 4 or 5 ఇంటర్వ్యూస్ అటెండ్ చేసినట్లయితే మీకు వచ్చేసి అట్లీస్ట్ 60 to 70 క్వశ్చన్స్ హ్యాండీగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మీరు అటెండ్ అయినప్పుడు అట్లీస్ట్ 15 to 20 క్వశ్చన్స్ అక్కడి నుంచే పడతాయి. కాబట్టి 15 to 20 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 30 మినిట్స్ వరకు తీసుకుంటుంది. సో 30 మినిట్స్ అంటే మీరు హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ క్లియర్ చేయగలిగినట్లే. 50% ఆఫ్ ద ఇంటర్వ్యూ మీరు క్లియర్ చేయగలిగారు అంటే ఈ క్వశ్చన్స్లలో ఇంకో 20 or 30% మీకు తెలిసిన నాలెడ్జ్ తోటి ఆన్సర్ చేయొచ్చు. విచ్ మీన్స్ దట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్లియరింగ్ యాన్ ఇంటర్వ్యూ. ఈ విధంగా 4 or 5 ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత యూ హ్యావ్ ఏ వెరీ గుడ్ గ్రిప్ ఆన్ ద స్కిల్. అదే మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ చేయలేదంటే యూ కెనాట్ గెట్ దట్ గ్రిప్ కదా. కాబట్టి ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అయితే ఈ అడ్వాంటేజ్ చాలా ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఆల్మోస్ట్ అట్లీస్ట్ యూ షుడ్ గెట్ 1 ఆఫర్. ఓకే, మీకు ఒక ఆఫర్ రానే వస్తుంది. ఎందుకంటే 4 or 5 ఇంటర్వ్యూస్ అయిపోయేసరికల్లా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మిగతా 4 or 5 ఇంటర్వ్యూస్లో మీరు ఈజీగా ఒక ఆఫర్ తెచ్చుకోగలరు. అది కాకుండా ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ లక్కీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక కంపెనీకి వచ్చింది, వాళ్ళు మ్యాసివ్గా రిక్రూట్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, యూ మైట్ బి వన్ ఆఫ్ దెమ్. ఇంకోటి వచ్చేసి ఒక ఎక్స్పర్ట్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్లో జాయిన్ అవుతాడు అని అనుకున్నారు, బట్ అతను వచ్చేసి ఇంకో కంపెనీలో జాయిన్ అయిపోయాడు. వీళ్ళకి వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంది, మిమ్మల్ని తీసుకోవచ్చు. ఇంకో ప్రాజెక్ట్లో వచ్చేసి ఓకే కంప్లీట్గా సిఐసిడి బిల్డ్ అయిపోయింది, జస్ట్ సపోర్టింగ్కు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కానీ ఎనఫ్ అనుకునే పర్సన్ చూస్తూ ఉండొచ్చు, అది మీరే అవ్వచ్చు. ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఆఫర్ ఆల్సో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. అండ్ ఇంకో విషయం, యూ షుడ్ స్ట్రగుల్ అంటిల్ టు గెట్ ఓన్లీ ఫస్ట్ ఆఫర్. ఫస్ట్ ఆఫర్ వచ్చేంత వరకే మీరు ఎక్కువ స్ట్రగుల్ చేయాలి. ఒకసారి ఒక ఆఫర్ వచ్చిన తర్వాత మీరు మాట్లాడే కాన్ఫిడెంట్ లెవెల్ కానీ లేకపోతే ఆన్సర్ చేసే విధానం కానీ చాలా వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒక కాన్ఫిడెంట్తో మాట్లాడినప్పుడే ఇంటర్వ్యూవర్ని ఎక్కువగా కన్విన్స్ చేయగలరు, ఇంటర్వ్యూస్ ఎక్కువ క్లియర్ చేయగలరు. సో చాలామంది చూడండి ఫస్ట్ ఆఫర్ వచ్చేదానికి అట్లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే సెకండ్ ఆఫర్ వచ్చేదానికి ఓన్లీ 2 ఇంటర్వ్యూస్. ఎందుకంటే ఇది ఓన్లీ 2 ఇంటర్వ్యూస్ అన్నట్టు కాదు, 10+2 అనమాట. 10 ఇంటర్వ్యూస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ 1 ఆఫర్ కాన్ఫిడెంట్, విత్ దట్ యు ఆర్ అటెండింగ్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. ఓకే, కాబట్టి ఇవన్నీ ఎప్పుడు హెల్ప్ అవుతాయి అంటే ఇఫ్ యూ ప్రిపేర్ ప్రాపర్లీ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. ఓకే, లెట్స్ టేక్ దట్ ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్ ప్రకారం 10 ఇంటర్వ్యూస్ 1 మంత్లో నువ్వు అటెండ్ చేయగలిగితే ఈజీలీ యూ విల్ గెట్ ఏ జాబ్ విత్ ఇన్ 1 month. సో యూ షుడ్ ప్రిపేర్ ఫర్ దిస్ వన్. మీరు ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేకపోతే డోంట్ గెట్ స్కేర్డ్. దే డోంట్ ఐడెంటిఫై యువర్ అడ్రస్. మీ ఇంటి అడ్రస్కి వచ్చేసి మిమ్మల్ని ఏం కొట్టడు. ఓకే, జస్ట్ బీ కూల్. మ్యాక్సిమం అయితే ఏం చేయగలడు అతను, జస్ట్ రిజెక్ట్ చేయగలడు, అంతకుమించి హీ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో డోంట్ వర్రీ అబౌట్ దట్ వన్. కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూసినవి చెప్తాను. కొందరు ఏంటంటే కాల్ షెడ్యూల్ చేసుకుంటారు, కాల్కి వచ్చే టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, ఎందుకంటే భయం అంటారు. ఓకే, యూ షుడ్ నాట్ బీ దట్ పర్సన్. నెక్స్ట్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే మోర్ దాన్ 1 మైండ్ థింక్స్ బెటర్ దాన్ సింగిల్ మైండ్. చాలామంది ఏం చేస్తారంటే అలోన్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. సో అలోన్గా ప్రిపేర్ అయ్యేదానికంటే నీ సెగ్మెంట్లో ఉండే పీపుల్ తోటి నువ్వు డిస్కస్ చేస్తూ ప్రిపేర్ అయితే హౌ టు ఆన్సర్ ద క్వశ్చన్ అండ్ హౌ టు క్లారిఫై ఏ డౌట్. ఎందుకంటే అతను డౌట్ అడుగుతున్నప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి, యూ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. ఇంటర్వ్యూలో కూడా చేసేది అదే కదా, అతను ఒక డౌట్ అడుగుతాడు, మీరు క్లారిఫై చేస్తూ ఉంటారు. అండ్ డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ కూడా డీప్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే అతను తెలిసిన పాయింట్స్ తోటి మీతో డిబేట్ చేస్తూ ఉండొచ్చు, మీకు తెలిసిన పాయింట్స్ తోటి అతనితో డిబేట్ చేస్తూ ఉండొచ్చు. సో మనం తెలియకుండా వీ టాక్ అబౌట్ టెక్నాలజీ. మనం టెక్నాలజీ గురించి థింక్ చేస్తున్నప్పుడు యూ కెన్ ఏబుల్ టు హ్యావ్ ఎ మోర్ గ్రిప్. దట్ ఈజ్ మై అడ్వైస్. సో ఇవి వచ్చేసి నేను ఇవ్వాలనుకున్న టిప్స్. ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు డెవాప్స్ మీద జాబ్ వచ్చే ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుంది. అంటే ఇన్ కేస్ మీరు ఒక 3 monthsలో జాబ్ తెచ్చుకునేది నేను 1.5 month or 1 monthకు తగ్గగలిగినా కానీ ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ. ఐ వుడ్ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫాలో దీస్ ఇన్స్ట్రక్షన్స్. డెఫినెట్గా ఇవి వచ్చేసి మీకు హెల్ప్ అవుతాయి ఏదో ఒక విధంగా. ఇన్ కేస్ మీకు రెజ్యూమ్స్ కావాల్సి ఉంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి URL లింక్ ఇచ్చాను, యూ కెన్ గో అండ్ గ్రాబ్ ఇట్. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము జాబ్ చేయకుండానే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయడం ఎలా అనే ఇంట్రెస్టింగ్ వీడియో గురించి మాట్లాడుకుందాము. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.